హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన భారతదేశం ఉనికి అనే చాప్టర్లోనే చిన్న చిన్న ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం కదండి. సో అందులో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్కే. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది. సో వినండి. మొదటిగా భారత భూభాగ చివరి కొనలు అంటే భారతదేశానికి చివరి కొనలండి. దక్షిణాన, ఉత్తరాన, తూర్పున, పశ్చిమాన ఏవేవి ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. అవి ఏంటంటే భారతదేశ దక్షిణ చివరి కొన ఏముందంటే దక్షిణానికి చివరనండి. దాని అర్థం ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ లేదా పార్షన్ పాయింట్ అంటారనమాట. ఇది గ్రేట్ నికోబార్లో ఉందన్నమాట. దీని ద్వారా 6 డిగ్రీల 45 నిమిషాల ఛానల్ అనేది పోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే భారత ప్రధాన భూభాగంలో దక్షిణ చివరి కొన ఏది అని అడిగితే మాత్రం కన్యాకుమారి అండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉత్తర చివరి కొన భారతదేశానికి ఇందిరా కాల్. ఇది కారకోరం శ్రేణిలోని కిలిక్దావన్ కొనంలో ఉంటుందండి. తూర్పు చివర కొన అరుణాచల్ ప్రదేశ్లోని ద్వీపు కొనమ అండి, లేదా కీబోటు లేదా తాలు కొనమ అండి. అలాగే పశ్చిమ చివరి కొన గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అండి, గుహరమోతి. అయితే ఇవన్నీ భారతదేశానికి 4 దిక్కుల్లో ఉన్న చివరి కొనలు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. తర్వాత భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి. అవేమిటి అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఏంటంటే అసలు భూ పరివేష్టిత రాష్ట్రం అంటే ఏంటి తెలుసుకుందాం. అదేంటంటే ఏదైనా ఒక రాష్ట్రం తీరరేఖతో కానీ ఇతర దేశాలతో కానీ సరిహద్దు లేకుండా ఉంటే ఆ రాష్ట్రాన్ని భూ పరివేష్టిత రాష్ట్రము అంటారండి. సో అటువంటి రాష్ట్రాలు భారతదేశంలో 5 ఉన్నాయండి. అవి ఏంటంటే 1 మధ్యప్రదేశ్, 2 ఛత్తీస్గఢ్, 3 జార్ఖండ్, 4 హర్యానా, 5 తెలంగాణ అండి. సో ప్రపంచంలో అయితే అతిపెద్ద భూ పరివేష్టిత దేశం అని అడిగాడంటే కజకిస్తాన్, మంగోలియా అండి. సో ఈ 2 పెద్దవేనండి. సో భూ పరివేష్టిత దేశాలు ఎక్కువగా గల ఖండం ఏదని అడిగితే మాత్రం ఆఫ్రికా అండి. భూ పరివేష్టిత దేశాలు లేని ఖండం ఏదంటే ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియాలండి. అలాగే దక్షిణ అమెరికాలో భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య 2 అండి. 2 ఉన్నాయి. ఏంటంటే బొలీవియా, పరాగ్వే అండి. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశము భూ పరివేష్టిత రాష్ట్రాలు. సో తర్వాత ముఖ్యంగా భారతదేశ భూభాగంలో దీవుల గురించి తెలుసుకుందామని. ఇప్పుడు దీవి అంటే ఏంటి అయితే 4 వైపులా జలంతో ఆవరించి ఉన్న భూభాగం ఈ దీవండి. వీటిని సాగర జలాల అందమైన దృశ్యాలుగా పేర్కొంటారు. పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా ఈ దీవులు ఉంటాయండి. సో దీవులు ఏర్పడిన విధానాన్ని బట్టి అనుసరించి వీటిని 3 రకాలుగా విభజించారండి. అవి ఏంటంటే 1 ఖండ సంబంధ దీవులు అంటే కాంటినెంటల్ ఐస్లాండ్స్ అండి. అయితే ఇవి ఖండ సంబంధ దీవులు అంటే ఒకప్పుడు ఖండాల్లో భాగంగా ఉండి విడిపోయిన ఏర్పడిన దీవుల్ని ఖండ సంబంధ దీవులు అంటారండి. ఉదాహరణకి మడగాస్కరు దీవి, న్యూఫౌండ్లాండ్ దీవి, శ్రీలంక, అండమాను నికోబార్ ఇవన్నీ ఉండండి దీనికి ఉదాహరణలు. తర్వాత అగ్నిపర్వత దీవులు అంటే సముద్ర భూతలంపై నెలకొన్న అగ్నిపర్వత శిఖరాలు సముద్ర ఉపరితలాలను చొచ్చుకు రావడం వల్ల ఏర్పడిన దీవులను అగ్నిపర్వత దీవులు అంటారండి. ఉదాహరణ హవాయి దీవులు, గాలాపాగోస్ దీవులు, అజోర్స్, మారిషస్, అండమాన్ నికోబార్ దీవులు. అలాగే 3వ రకం అండి పగడపు దీవులు, చాలా ఇంపార్టెంట్. వీటిని కోరల్ ఐలాండ్స్ అని కూడా అంటారు. ప్రవాల భిత్తికల అవశేషాలు సముద్ర భూతలంపై పోగుబడి ఘనీభవించినప్పుడు ఏర్పడినవేనండి. ఇవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఈ పగడపు దెబ్బలు అనేవి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇవండి దీవుల రకాలు. రేపు వీడియోలో మనము అండమాన్ దీవుల గురించి, మన దేశంలో ఉన్న అండమాన్ దీవుల గురించి, లక్షద్వీపుల గురించి పూర్తిగా మనకి ఎగ్జామ్స్కి అడగడానికి అవకాశం ఉన్న దాన్ని బట్టి మనం వీడియో చేసి రేపు పెడతానండి. సో ఈ రోజుకి ఇదేనండి. సో తర్వాత భారత సార్వభౌమాధికారంలోని దీవులు ఎన్ని అంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సర్వే నివేదిక ప్రకారం అయితే భారత సార్వభౌమాధికారంలో ఉన్న మొత్తం దీవులు 1197 అండి. సో అవి అండమాన్ నికోబార్లో 204 దీవులు ఉన్నాయి, లక్షద్వీపులో 36 దీవులు ఉన్నాయండి. సో రేపటి వీడియోలో మనం అండమాన్ గురించి, నికోబార్ గురించి, అలాగే లక్షద్వీపుల గురించి పూర్తిగా డీటెయిల్గా డెప్త్గా తెలుసుకుందామండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు చెప్పడానికి నేను ప్రతిరోజు మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ బాగా రిపీటెడ్గా వచ్చే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తానండి. సో ఈ వీడియో ఎలా ఉందో దయచేసి ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో, ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ మీరు చెప్తే నేను ఆ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ జీకే టాపిక్స్, జిఎస్ టాపిక్స్ మీకు వెంటనే ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ అండి, ఎంతవరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను సపోర్ట్ చేయండి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి, బాగా చదవండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.